కుచేలుడు కానుకగా తెచ్చిన అటుకుల్లోంచి శ్రీకృష్ణుడు మూడో గుప్పెడు అటుకుల్ని తినటానికి తీసుకుంటుంటే రుక్మిణీదేవి ఎందుకు వారించింది? శ్రీకృష్ణుడికి బాల్యమిత్రుడు, ప్రియమైన మిత్రుడు కుచేలుడు. కుచేలుడు తీవ్రమైన దారిద్ర్యంతో భరించలేని కష్టాలు పడుతున్న వేళ అతని భార్య అతనితో ఇలా అంటుంది: మీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుల వారిని దర్శించుకుని సహాయాన్ని అర్థించకూడదు అని. సరేనని భార్య శ్రీకృష్ణుడి కోసం ఇచ్చిన అటుకుల మూటతో బయలుదేరి వెళ్తాడు కుచేలుడు. కృష్ణ భగవానుడు బాల్యమిత్రుడిని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేస్తాడు. మిత్రుడి కాళ్ళను కూడా కడుగుతాడు. అక్కడి సంపదను చూసి తను తెచ్చిన అటుకుల్ని కృష్ణుడికి కానుకగా ఇవ్వడానికి సిగ్గుపడతాడు కుచేలుడు. శ్రీకృష్ణుడే స్వయంగా అటుకుల మూటను విప్పి ముందు ఒక గుప్పెడు అటుకుల్ని నోట్లో వేసుకుంటాడు. వెంటనే అక్కడ కుచేలుడు పూరిగుడిసే రాజభవనంగా మారిపోయి సకల ఐశ్వర్యాలు వచ్చి చేరుతాయి. రెండో గుప్పెడు అటుకులు తినగానే కుచేలుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. ఇక శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించడానికి ఏమీ మిగిలి ఉండదు. కృష్ణుడితో సమానంగానో కృష్ణుడిని మించి ఉండే స్థానమో తప్ప. అందుకే శ్రీకృష్ణుడు మూడో గుప్పెడు అటుకులు నోట్లో వేసుకోపోతుంటే రుక్మిణీదేవి వారిస్తూ ఇలా అంటుంది: స్వామి, మీ మిత్రుడు మీ కోరుకునేది కేవలం మీ ప్రేమ, వాత్సల్యం, ఈ విశ్వం మీద ఆధిపత్యం కాదు. అతన్ని ఇలా సంతోషంగా ఉండనివ్వండి అని. శ్రీకృష్ణుడు అవును కదూ అని దివ్య మందహాసం చేస్తాడు.